సూపర్. ఆది సాయి కుమార్ అన్న హిట్ కొట్టాడు. నాకు ఆది సాయి కుమార్ అంటే చాలా ఇష్టం. అప్పుడెప్పుడు ప్రేమ కావాలి లవ్లీ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఫిల్మ్ ఇది చాలా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. శంబాల మూవీ ప్రీమియర్స్ అయితే పడుతున్నాయి. మైత్రి థియేటర్ విమల్ బాల్నగర్లో. దాని యొక్క ప్రీమియర్స్ రివ్యూ గురించి తెలుసుకోవడానికైతే మనం ఈ థియేటర్కి వచ్చాము. లెట్స్ వాచ్ ద రివ్యూ. థ్యాంక్ యూ. మేడం నెక్స్ట్ టైం కూల్ వాటర్ తీసుకెళ్ళండి రానా గారికి. ఎలా ఉంది? ఓకే కొత్త అమేజింగ్, సూపర్ హిట్. వన్ టైం వాచ్ బ్రో. సమ్మాలా రేపు వేయకండి. మూవీ బాగుందన్న, చాలా బాగుందన్న. బ్రో సూపర్ బ్రో, సూపర్ మూవీ. అసలు టర్న్ అయిపోతుంది, లైఫ్ టర్న్ అయిపోతుంది ఆయనకి. ఇంకా ఆదికి పక్కా ష్యూర్. బాగుంది. చాలా బాగుందండి, చాలా బాగుంది. ఏం చెప్పాలండి, గ్రాఫిక్ బాగుంది, స్టోరీ బాగుంది. అది కమ్బ్యాక్ వచ్చాడు, కమ్బ్యాక్ ఇస్తాడండి కంపల్సరీ. బాగుంది, చాలా బాగుంది. బాగుంది మూవీ. బాగుంది బ్రో. చాలా సెన్సిటివ్ టాపిక్ ఇది. మామూలుగా మేబీ సైన్స్, కల్చర్, ఆచారాలు ఇవన్నీ జనరల్గా మనం చూస్తున్నాం విరూపాక్షి కానీ ఏదన్నా. సో రెండింటినీ ఎక్కువ టచ్ చేయకుండా, స్ట్రెస్ చేయకుండా సినిమా అయితే బాగానే తీశారు. ఫస్ట్ హాఫ్ కొంచెం ల్యాగ్ చేసినట్టు, స్ట్రెచ్ చేసినట్టు అనిపించింది కానీ బట్ ఓవరాల్ ఇట్ ఈజ్ ఓకే. మేబీ ఒక 3-4 మంత్స్కి ఒక మూవీ దిగుతుంటుంది. జనాలు మేబీ ఆయన కాన్సెప్ట్లు చూస్ చేసుకునే విధానం బాగానే ఉంది. అది ఇది మేబీ జనాలు అక్కడికి వాటికి కనెక్ట్ అవ్వట్లేదేమో. మేబీ సబ్జెక్ట్స్ బాగానే ఉన్నాయి. ఈవెన్ ఇంతకుముందు ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కానీ అతను తీసే సినిమాలు మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ ఏంటంటే సబ్జెక్ట్స్ చాలా బాగుంటాయి. మేబీ జనాలు ఆ కమర్షియాలిటీ మూవీలో లేకపోవటం వల్ల జనాలు కమర్షియాలిటీకి అలవాటు పడో మేబీ ఆయనకి హిట్ దక్కలేదేమో. పర్లేదు, కాన్సెప్చువల్గా ఆయన చూస్ చేసిన సినిమాలు బాగానే ఉన్నాయి. ఈ సినిమా కూడా యాజ్ ఇట్ ఈస్ బాగానే ఉంది. మాట్లాడరు. బాగుంది మూవీ, బాగుంది. ఎట్లా అంటే ఎఫెక్ట్స్ ఎట్లున్నాయి? అంటే ట్రైలర్ చూసి ఎక్స్పెక్ట్ చేసాము విరూపాక్ష టైప్ అని అనుకున్నాం. బట్ అది దీనికి చాలా డిఫరెంట్. బట్ బాగుంది మూవీ. మొత్తం కంబ్యాక్ ఇవ్వచ్చు. మొత్తం సస్పెన్స్, థ్రిల్లింగ్ మొత్తం అట్లా. సౌండ్ మిక్సింగ్ కట్టా బాగుంది, థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది. కంబ్యాక్ మూవీ అనొచ్చు. బాగుంది, యావరేజ్. చెప్పండి ఏమన్నా. బ్రో మూవీ ఎలా ఉంది? బ్రో మూవీ ఎలా ఉంది? బాగుంది, చాలా బాగుంది. వెరీ నైస్. బ్రో మూవీ ఎలా ఉంది? వేస్తారు అందులో, నిజంగా చూపిస్తారు నన్ను. చూపిస్తా అంటే బాగుంది సినిమా. అలానే కాదు, సినిమా బాగుంది, చాలా బాగుంది. బాగుంది బ్రో, చాలా బాగుంది. మంచిగా ఉంది అన్న, సూపర్ హిట్. బాగుంది బ్రో, చూడొచ్చు, ఫ్యామిలీతో చూడొచ్చు. బాగుంది.
బాగుంది. బాగుందండి. ఆది బౌన్స్ బ్యాక్ బ్లాక్ బస్టర్. మూవీ సూపర్ ఉందన్న, సూపర్. పాప యాక్టింగ్ సూపర్, ఆది యాక్టింగ్ కూడా సూపర్, బోత్ సూపర్. ఇస్తారు ఖచ్చితంగా. అందులో వాళ్ళ డాడీ వాయిస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ వాయిస్ సాయి కుమార్ గారిది సూపర్. ఆ స్టోరీ పర్లేదండి, మంచిగా కొంచెం శివుడితో వచ్చింది, శివుడు చెమటా చుక్కతో వచ్చిన స్టోరీ బాగుంది, చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. సూపర్ సూపర్. ఆది సాయి కుమార్ అన్న హిట్ కొట్టాడు. సూపర్. సినిమా మంచిగా ఉంది, చూడొచ్చు. పాత సినిమాల కన్నా ఇది బాగానే ఉంది, చాలా బాగుంటుంది. చాలా రోజుల తర్వాత మంచి కంబ్యాక్ దొరుకుతుంది ఈ సినిమాకి. ఎక్సలెంట్ మూవీ. అది ఒక పిల్లలు చూస్తే ఒక రకంగా భయం, ఒక రకంగా సస్పెన్స్ మూవీ. చాలా బాగుంది, ఎక్సైటింగ్గా ఉంది మూవీ అయితే. అందులో ఏంటంటే ట్విస్ట్, ఎవరు ఎక్కడ ఉన్నారు అనేది మాకు అర్థం అవ్వట్లేదు అందులో. సూపర్ మూవీ, చూడొచ్చు, బాగుంది, విత్ ఫ్యామిలీ. బాగుందన్న సినిమా, బాగుంది. నైస్ మూవీ, గుడ్. బాగుందన్న సినిమా, బాగుంది. లేదు బాగుంది, చాలా బాగుంది. యాక్చువల్లీ మూవీ చాలా బాగుంది. నాకు ఆది సాయి కుమార్ గారు అంటే చాలా ఇష్టం. అప్పుడెప్పుడు ప్రేమ కావాలి, లవ్లీ తర్వాత మళ్ళీ కమ్బ్యాక్ ఫిల్మ్ ఇది. చాలా అంటే చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. థియేటర్లో చూడండి, ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. సాయి కుమార్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా చాలా నచ్చేది మూవీ. అలాగే ఆది సాయి కుమార్ గారు కూడా ఇప్పుడే వెళ్ళిపోయారు. వాళ్ళ క్రాఫ్ట్ మొత్తం వచ్చినట్టున్నారు, వాళ్ళు కూడా ఎంజాయ్ చేశారు. చాలా బాగుంది మూవీ. ఎంజాయ్ ఇట్ ఇన్ థియేటర్స్. థ్యాంక్ యూ. సినిమా చాలా బాగుంది. ఇప్పుడే ప్రీమియర్ చూడడం జరిగింది. హీరో వాళ్ళు కూడా వచ్చారు. ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చూస్తే ఒక ఎక్సైట్మెంట్ ఉంటుంది. ఒక సినిమా మనకు ఎలా కావాలంటుందో, ఒక మిస్టీరియస్ ఎలా తీసుకెళ్లాలో అలా బాగా తీసుకెళ్లారు. కొన్ని ఎక్స్పెక్టెడ్ పాయింట్స్ ఉన్నాయి సినిమాలో, బట్ అవి ఇగ్నోర్ చేస్తే సినిమా చాలా బాగుంది. బట్ సమ్ పీపుల్స్కి ఇది నచ్చకపోవచ్చు. వాళ్ళు చాలా సినిమాలు చూసి ఉంటారు. ఇది చాలా టైప్స్ ఇలాంటి సినిమాలు ఉన్నాయి, కాకపోతే ఇది ఒక వన్ కైండ్ ఆఫ్ సినిమా. బట్ ఓవరాల్గా సినిమా నాకు నచ్చింది, చాలా బాగుంది. కన్ఫర్మ్గా హిట్, బాగుంది సినిమా. అందరి పర్ఫార్మెన్స్ చాలా బాగున్నాయి, అందరూ బాగా పర్ఫార్మెన్స్ చేశారు. చిన్న పిల్లతో సహా అందరూ బాగున్నాయి. డైలాగ్స్ అండ్ రైటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ బాగా రాసుకున్నారు. చాలా బాగుంది, ఖచ్చితంగా కన్ఫర్మ్. చాలా బాగుంది. స్టోరీ రైటింగ్, స్క్రీన్ ప్లే అన్నీ బాగా రాసుకున్నారు. విజువల్స్ కూడా, సినిమాటోగ్రఫీ, మ్యూజిక్, యాక్చువల్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అని చెప్పాలి సినిమాకి. హైలైట్ ఉంది భయ్యా, చూస్తే ఏం టైం పాస్, మస్తు ఉంది సినిమా అయితే, చూడొచ్చు. అది వచ్చి థ్యాంక్ యూ అవును పేరు చెప్పండి. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్.